అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. దోస్తులు, ఈ సిరీస్ లో ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు, ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి. మన సిరీస్ చూస్తూ మీరు ఎంజాయ్ చేయాలని ఎంత కష్టమైనా సరే అని ఈ నైట్ ఎపిసోడ్ అనేది పోస్ట్ చేస్తున్నాం దోస్తులు. చూసి ఎంజాయ్ చేయండి. అందరూ బోర్ కొడుతుంది, ఈ సిరీస్ కంప్లీట్ చేసి వేరే కొత్త సిరీస్ స్టార్ట్ చేయమంటారు. సో త్వరలోనే మేము స్టార్ట్ చేస్తాం దోస్తులు, మీరు ఏమనుకోకండి. టిప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే, తమ్ముడు పెళ్ళైతే అక్కకు వచ్చిన గోస పార్ట్ 157 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమో బిడ్డ, ఎప్పుడు వస్తాడో ఏం కథనో. బామ్మర్ది బామ్మర్ది అని నువ్వు కలవరియబడితివి. ఫోన్ చేయాలా బిడ్డ? చేస్తావు. అత్తకు ఫోన్ చేద్దాం. మరి అత్త ఎప్పుడు వస్తా అంటదో ఏం కథనో. హలో అత్తమ్మ, ఏం చేస్తానవే కోడలా? ఏం లేదు అత్తమ్మ, ఏం చేస్తున్నారు? ఏం లేదే, ఇగో శ్వేతవ్వ కొడుకు బామ్మర్ది బామ్మర్ది అని బామ్మర్దిని కలవరిచ్చేది కలవరిస్తాండే లత. ఎప్పుడు వస్తవే? నేను అత్తమ్మ ఇగో ఇలా వద్దామని అనుకున్నా గాని ఇక అమ్ముండి ఉండు బిడ్డ, అల్లు అటు వేరు కదా, రేపు పొద్దున పోదు తీయనన్నది. అందుకే ఆయన అత్తమ్మ. ఇల్లు ఓరానే, పిల్లగాడేమో బామ్మర్ది అని కలవరియబట్టే ఇక అత్త అయిపోవు కదా. ఇక అత్తమ్మ, నేను వచ్చేదాకా శ్వేతను ఉండుమను. నేను వచ్చినాక ఓ 2 రోజుల వరకు పోతది. ఇక ఖచ్చితంగా రేపు ఎడి చేసి అత్తా. సరే సరే, ఇగో మీ అల్లుడితోటి చెప్పా ముచ్చడా. అత్తమ్మ నాని, ఏం చేస్తున్నావు? అమ్మల్ది పడుకున్నాడే నాని, నువ్వు ఉండు, మేము అత్తం రేపు. తిన్నవా? ఏం కూర? అది చికెన్ నాని. అత్త రేపు. సరేనా, ఉండుర్రి, పోకుర్రి, బామ్మర్ది తోటి ఆడుకుందు వచ్చినాక. సరే తీ అత్తమ్మ, ఉండుమను శ్వేతను. సరేనా? ఉండుమంట తీయే, రేపైతే ఖచ్చితంగా రా. సరేనా? చిన్నోడు పడుకున్నాడా? పడుకున్నాడు అత్తమ్మ. ఇయ్యాల తోలుకపోయిర్రా అయితే ఇద్దరిని? తోలుకపోయిర్రు. ఇక మేము రేపు పోయి తోలుక రావాలి. అదే అదే, సరే సరే తీయి. సరే అత్తమ్మ. సరే తీయ, ఉండు. అబ్బో అమ్మో, ఎట్టెట్టనో ఉండుమంటుందేందే వదినా. ఉండుమనకపోతే ఏం చేస్తుంది బిడ్డ? దానికి తెలియదా ఆడబిడ్డ ఏంది అత్తమ్మ ఏంది అనే విలువ తెలిసి రావాలి దానికి. ఉండుమంటాంది కదా నవ్వ, ఉండుర్రి. మళ్ళీ నేను ఉండుమనంగా కూడా వేర్రు అనుకుంటది. మీరు ఎల్లుండి వరకు పోదురు తీయి. పిల్లగాడు బామ్మల్ది బామ్మల్ది అని కలవరియబట్టే. సరే సరే అమ్మా, ఉంటాం తీయి. అమ్మా, నేను గా పుష్పలతోళ్ళింటికి పొయ్యత్తనే. నాని, నువ్వు ఉండు, దూరం పోయత్త నేను. కన్నయ్యలు, మనము అట్టట్ట తిరిగద్దామే. మమ్మీ ఓని, మనం షాపు పోదాము, అక్కడక్కడ తిరిగి వద్దాం. సరేనా? మమ్మ ఒక కాడికే పోతుంది, మనం అన్నిటి కాడికి తిరిగద్దాం. బిడ్డ పో, సున్నేసుకొని వేరాపో. సరేనే. నైనా, మళ్ళీ రాత్రి బజ్జుంటాను చూసినావా? నా దగ్గర రాత్రి ఎంత మంచిగా బజ్జున్నవే బంగారు కొండ. నేను అట్లా బజ్జున్నప్పుడు నేను మళ్ళీ ఒక కథ చెప్తా. సరేనా? ఏమైందట? ఏమో అంటది మీ అత్తమ్మ. ఏమన్ను కాదే, ఆ చిన్నయనట బామ్మర్ది బామ్మర్ది అని కలవరిస్తాడట. ఎప్పుడు అత్తవేలతో అని ఫోన్ చేసింది. ఇరే పొద్దున అత్త అని చెప్పినమ్మా. శ్వేత ఇంక ఇన్నే ఉన్నదా? ఇన్నే ఉన్నది. ఇక నేను వేనాక పోతుంది కావచ్చు. అదే అదే. అమ్మో, నేను కూడా మా ఆడబిడ్డను ఎన్నోసార్లు ఇట్లా హర్ట్ చేసిన. ఆమె ఎంత బాధగా ఫీల్ అయిందో నాకు ఈ రోజు కొంచెం అనుభవం వచ్చింది. మా మరదలు నన్ను దేకపోతే. ఏమైందవ్వా? ఏమో నువ్వే అనుకుంటావు. ఏం లేదే అమ్మా. ఆడబిడ్డలు మన ఇంటికి అప్పుడు ఇప్పుడు వస్తారు పోతారు. వచ్చినప్పుడు వాళ్ళకు కారం వేసి పెట్టినా మంచిదే గాని వాళ్ళతోటి మంచిగా మాట్లాడాలనే. మంచిగా మాట్లాడకపోతే పాపం ఫీల్ అవుతారు. వాళ్ళకు రెస్పెక్ట్ అనేది ఇయ్యాలి మనం. అవును బిడ్డ, నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు, ఆడబిడ్డలు పాపం వచ్చినప్పుడు వాళ్ళని మంచిగా అరుచుకుంటే వాళ్ళ దీవనార్థి మనకు మంచిది తెలుసా బిడ్డ? ఆడబిడ్డ అంటే ఏంది? మొగుడు అని అర్థం.
నీకు గట్లెందుకు అనిపించింది? ఏమో అమ్మా, నాకు ఈరోజు మానస నన్ను కొంచెం నెగ్లెక్ట్ చేసినట్టు అనిపిస్తేనే మస్తు బాధ అనిపించింది. నేను పిల్లోని విషయంలో అప్పుడప్పుడు గిట్లా కోప్పడినా, అప్పుడు శ్వేత ఎంత బాధపడ్డదో అని నాకు ఇప్పుడు అర్థమైంది. మరిగా ఎవరినైనా బాధ పెట్టద్దవ్వా, మంచిగా ఉండాలి, అందరం కలిసిమెలిసి ఉంటేనే కదా కుటుంబం అనేది మంచిగా ఉంటది. అవునవునమ్మా, పాపం వచ్చినప్పుడు ఆమెతోటి మంచిగా మాట్లాడాలి. మన తమ్ముడు ఏం చేస్తాడో మరి అత్తగారింటికాడ. ఇక అత్తగారు మర్యాదలు ఎత్తా అంటే మురిసిపోతాడో మరి అని ఉత్తే గమ్మత్ అనిపిస్తుంది బిడ్డ పెళ్ళైనాక. ఎంత ఉండేటోడు ఎంత అయిపోయే పెళ్లి చేసుకునే అని నాది నాకే చిత్రం అనిపిస్తుంది. ఇక మరి రోజులు గడుతున్న కొద్దీ మనుషులు పెరుగుతలేరానే? ఇక మనకి రేపో మాపో పిల్లాడో కూడా అత్తరు. ఏమో బిడ్డ, నాకైతే ఇంకా కల లెక్కనే అనిపిస్తుంది. అవు బావా, నీకు బాగానే జీతం వస్తుందా మరి ఆ కంపెనీలా? ఇక గట్లనే 40-50 వేలు వస్తుంది బామ్మర్ది. రాను ఏమన్నా పెంచుతారు కావచ్చు. ఇక ఏమో అది నాకు తెలియదు. చేత్తా అంటే చూడాలిగా. నా ముంగట ఇన్ని తెచ్చి కుసబెట్టే బామ్మర్ది గాన్ని వీడిని చూసుకుంటా నేను, నన్ను చూసుకుంటా వీడు. ఏం మాట్లాడత్తలేదు. ఈ మానస ఏడవేంది ఏం కథ? ఇంకా బావా మరి ఏం సంగతులు? చెప్పాలే బామ్మర్ది నువ్వే. మరి నువ్వు కూడా ఏదన్నా పని చూసుకోకపోయినావు. ఏదన్నా పని చూసుకుంటే ఇక నీకు కూడా పెళ్లి చేస్తారు కదా. ఇక నీకంటే మా చెల్లె అట్టిగానే పడే, ఇక నాకెవరు పడాలే బావా? అట్టిగా పడ్డదా? ఓర్ని అవ్వా, అట్టిగెందుకు పడ్డది? కూడా ఎవరినన్నా పడైపోయినావు మరి. అట్లా పడేస్తే లొల్లి చేయరా? ఇక మా చెల్లె నిన్ను లవ్ చేసింది కాబట్టి, నువ్వు మా చెల్లెని లవ్ చేసినావు కాబట్టి ఏదో మీ జత అట్లా కలిసిపోయింది. నేనేవతి నన్ను పడకూడదామని పోయింది అనుకో, అది నాకు పడపోయింది అనుకో, పెద్ద లొల్లే కదా. కరెక్టే. ఏం చేస్తారు మీ అమ్మ గిట్లా? ఏమో మరి నాన్న చేపలో ఏమో తీసుకొచ్చినట్టున్నాడు, అవి కడుగుతుర్రో అంటుతుర్రో. నువ్వు అటేటు పోయి వీటిని కడుగుడో లేకపోతే అండుడో ఎత్తేంది? నా ముంగట్నే కూసోని నన్నే చూడబడితివి. నాకేమో పిసలేత్తాందిడా. అవు బావా, మొత్తం నీ జుట్టు అయితే మొత్తం వేరే రకం ఉంటది కదా, ఏడగొట్టిస్తావు నువ్వు కటింగు? ఏడగొట్టిత్తా మంగళ షాప్ కాన్నే. మరి నీ లెక్క నాకు కొట్టలేదు. నేను గా బంటి లెక్క కొట్టు అని జమాన్లో చెప్తే మొత్తం డిప్ప కటింగ్ కొట్టి ఇచ్చిపెట్టిడు నాకు. ఈ సోదికి అగ్గిదలుగా నన్ను ఇడిచిపెట్టి పోయేటట్లేడు కదా. అవునా, నేను చెప్తాది. మళ్ళోసారి పోయినప్పుడు నాకు ఫోన్ చేయి. ఆ మంగళాయనకి ఇస్తే నేను మాట్లాడతా. సరే. ఏం చేస్తుర్రు బావా బామ్మర్దులు ముచ్చట పెట్టుకుంటారా? రాయే తల్లి, ఏం చేస్తాను నువ్వు ఇంట్లో? ఏం చేయమంటావు మరి? నీ బిజీలా నువ్వున్నావు. ఓ డాడీ చేపలు తెచ్చిండు, ఈ డాడీ అడుగుతా అంటే అక్కడ కూర్చొని చూస్తున్నా. అవునా, చేపలు ఎందుకు ఇప్పుడు? నీకు చేపలంటే ఇష్టం కదా బంటి, అందుకే తీసుకొచ్చిండు. మళ్ళా రేపు అత్తమ్మ వాళ్ళు తోలుకపోవడానికి వస్తే చికెన్ తెస్తాడంట. సరే సరే. ఓరయ్యా, జరాటు పోతేంది? మేమిద్దరున్న కాడ నువ్వు ఉండు అవసరమా? బావేట చూస్తాండు, నేను పోవాలనా ఏంది? నేను ఇళ్ళ మధ్యలో ఎందుకు పోతా? సరే చెల్లే, మాట్లాడుకోర్రి, మళ్ళత్తా నేను. ఏట్రా కూసోపోయినావు? దీనికి ఏడ పని లేదు. మళ్ళత్తా గాని మీరు మాట్లాడుకోర్రి. ఓ పిసదానా, పోయేటోన్ని కూసొమ్మంటవేందే? ఏమైతుందిరా కూర్చుంటే? అంట అయితాంది. మీ అన్న ముఖం నేను, నా ముఖం మీ అన్న చూసుకుంటా కూసుంటా అన్నావు. నాకు అంతా అన్కంఫర్ట్ గా ఉన్నది. మీ అన్న ఉంటే ఈడ ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. నువ్వేమో పోయి ఆడ కూసున్నావు, నా నీ రూమ్ లో వారేసి. మా ఇంటికాడికి అన్న పోయి అత్తా కూర అయ్యే వరకు. వద్దురా, అట్లా పోవద్దు. ఇక దగ్గరుందని ఉరుకుతానంటన్నవా? నువ్వు అనవా మరిగా? దగ్గరుంది కదా ఓసారి పోయి అత్తా అని. అట్లా తర్వాత అనొచ్చు పోవచ్చు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినాం కదా, అట్లా పోవద్దురా. మన పడక ఏడ మరి? ఇదేనా మన పడక? పిచ్చోడా, పడక 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 గురించి ఎందుకు ఇప్పుడు? అరే నీకేమైనా పిస్సా అనే? నీకు అర్థమైపాడు కాదు. సాల్తీ అన్న అర్థమేనే గాని. అబ్బో లింగి ఇన్నే ఉంది కదా, మొన్న ఇజ్జత్ వాయే. ఏమైంది ముసలోడా, మందలియకుంటేనే పోతాన్నావు? నేనెందుకు మందలియ్య గాని, తిన్నావా లింగవ్వా? తిన్నా గాని మొన్న దడుచుకుంటేని నేను. ఎందుకు? పోరి నీ మీద పండే అని నేను దడుచుకుంటేని. ఇక ఏం చేయాలి, ఆ పోరి గట్లా వేసింది. మరి పామత్తాంది అని నాకు చెప్పుతేమో ఏందో నేకత్తాంది అత్తాంది అని. అబ్బా, నాలా ఇప్పదాకా వదిలిపెట్టలేదు.
పోత పాడగానుగా షెడ్ వేసుకోవా లోపట నీ ఏం చేయాలి వేసుకోలే. ఇప్పుడన్నా వేసుకున్నావా లేదా? ఏమా వేసుకున్నావా భయానికి? ఏమున్నది వేసుకోకున్నా వేసుకున్నా ఒకటే, మొత్తం సీదనే ఉన్నది కదా. ఇది చూసింది నవ్వుతాంది. షి నా ఇజ్జత్ వాయే. ఏం చెప్తారే? ఏం లేదు పోసావా, మొత్తం ఇటు అత్తనే లేవు. పోసవకు గుండైందని ఇజ్జత్కి వెళ్తలేదు. మాజారేతి అట్టిగానే ఎల్లుతలేను, ఇక ఏం చెయ్యాలి? ఎల్ల బుద్ధి అయితలేదు ఇంట్లోకెళ్ళి. అయితే తిన్నవా? తిన్నా. ఏం కూర వండినవు లింగవ్వా? కొంచెం ఎత్తవా? ఇయ్యాల ఏం కూర వండుకొని పాడగాలేదు, తొక్కే వేసుకొని తిన్నా. ఎత్తతి కందిపప్పు చారు వేసిన. నర్సి ఎటు పోతాన్నవే మనవాన్ని పట్టుకొని? మనవానికి చాక్లెట్ కొనిచ్చినా తిన్నాడు. ఇక ఇటు మొకే అత్తన్న అట్టిగానే ఏం చేస్తారని. నర్సి ఎంత పెద్ద పని అయిపోయిన మొన్న పామచ్చుడితోటే ఎటోళ్ళ వాటి ఉరుకుతీవి. శంబయ్య షెడ్డిప్పే ఎవరు మన సుటికి నైట్ కూసో. ఓ లింగవ్వా, ఇంకా నా ఇజ్జత్ ఇస్తానవా నువ్వు? నాకెందుకు తెలియదు, నాకు మా తెలుసు లింగక్క. ఆ రోజు నేను స్వయంగా చూసిండే, అమ్మ తోడు ముసలోరికి ఏం లేదు. ఓ లింగవ్వా ఆగరాదు. ఏమో ఏం లేదు అనబడుతుంది. ఏం లేదంటే ఏం లేదని అంటున్నావు లింగవ్వ. ముడ్డి లేదేది లేదు, మొత్తం సీదా సాపు ఉన్నది. ఇక ఉన్నదే బక్కగాయే. అబ్బో పాట గమ్మతుందో. ఆ తాతను చూసుకుంటా వాడుతున్నావా? పాడు. అబ్బో భలే ఉన్నాడు ఈ పిల్లగాడు. నరసవ్వా నీ బిడ్డ కొడుకు కదా? నా బిడ్డ కొడుకేనే. మొన్న పెళ్లికి వచ్చారు, ఇటే ఉన్నారు. ఇంకో 2-3 వద్దులు ఉన్నాక పోతారు. నేనే ఉండమని చెప్పిన. మంచి పని చేసినవుతి. అవుపోసక్క ఎట్టెటనో ఇక్కడ కూసున్నావు, ఇటు రాకపోదు కదా. ఏం చేయాలే, బోరు కొడుతాంది. రాయవల్లుగాడు కనబడుతుండా నరిసి? ఆడు మా ఇంటి మొకే అత్తనే లేడే. అంటే ఇంటి ముంగట రోడ్డు మీదకి అటు ఇటు తిరుక్కుంటా పోయేది కదా, ఇప్పుడు అత్తనే లేడంటే. ఇంకా అత్తడు అయ్యా, నువ్వు అంటే భయం చూసుకోలేదా? అగో రాయవల్లు వస్తాడు. మొద్దారం దెంప. ఓ రాయవల్లు ఎటు పోతాను? ఎటు లేదు నర్సవ్వా. ఆగులో పోతాడు కావచ్చే నర్సి. ఆగులకు పోయేది నాకేం పని ఉన్నది? తొందరనే ఆగులకు పోతారు, పిట్టకెడతారు. నన్ను గోస ఉచ్చుకున్నోళ్ళు. ఆ పైసంతా తిన్నోళ్ళు నన్ను ఆ మాటలతోటి అది చూపించి ఇది చూపించి మోసం చేసినోళ్ళు కూడా తొందరనే ఆగులకు పోతారు నర్సవ్వా. ఏంద్రా ఓ రాయమల్లు, ఏం మాట మాట్లాడినావు? అవును మరి, నేను నిన్ను ముంచినా, నువ్వు నన్ను ముంచినవా? ఏందో బాగా తిడుతున్నావు, ఆగులకు పోతున్నావా అని అంటున్నావు. నువ్వే నన్ను ముంచినవురా. పోసి నా అందాల రాసి అని నా కాడికచ్చి నా కాడున్నది తిని నన్ను సర్వనాశనం చేసినవురా. నీ సుఖానికి నన్ను వాడుకున్నావురా దరిద్రుడా. ఓ మాజారే తీయి. జబ్బల జాకెట్లు వేసి మొత్తం నడుము కనిపించేటట్టు రోడ్డు మీద అటు ఇటు పోతా అంటే నిన్ను చూసేటట్టే చేతివి నన్ను. ఇక చూసుట్ల మెల్లగా పిలుతివి, కథం అయిపోయి. నన్ను ఏం చేసినావో నేను నీకు బానిసనైపోతుని. ఓర్ని అవ్వా, ఈ కథ మంచిగానే ఉంది. నీకు నడుము చూపించిన నేను ఎట్లా కట్టుకున్నానో ఎప్పుడు అట్లనే కట్టుకున్నా. కొద్ది సోకుల పడ్డావా నన్ను అడేయడానికి పోసవ్వా. ఇప్పుడు అవన్నీ ఎందుకు? నేను నీ జోలికి అత్తలేను, నువ్వు నా జోలికి రాకు. నా సందాలు నేను పోతాన్నా. ఇప్పుడు ఈమెతోటి చేసిన కర్మకు నన్ను నా పెండ్లం టార్చర్ పెడుతుంది నర్సవ్వా. ఎవరికి చెప్పుకోవాలి, ఏం చెప్పుకోవాలి ఇక నా బాధ? నిన్నేం టార్చర్ పెడతాంది అంతగానం? అంత బరబరే రాసుకుంటా పూసుకుంటా తిరగబడితిరి, తినబడితిరి, పండబడితిరి. ఇంకేం టార్చర్ పెడతాంది? అన్ని లంగ మాటలు మాట్లాడకు నువ్వు. ఎవరికైనా చూస్తే అర్థమవుతుంది. అయిపోయింది, నా బతుకుని నాశనం చేసినావు, కూసున్నావు. నీ బతుకే మంచిగున్నది ఇప్పుడు. నా బతుకు ఏడ మంచుకున్నది? ఏం మంచుకున్నది? రూపాయి లేకుండా పైసలు ఒడిచేదాకా నా దగ్గరికి వచ్చి ఉన్నావు. ఇక పైసలు ఒడిచినాక దీంతో నాకేందని జాడిచ్చేదాన్ని నవ్వురా. నువ్వు చిన్ను అనుకుంటున్నావురా? నల్లికుట్లోడా, మీసాలోడా? నీ మీసాలు గొరిగియ్యా. నీకు గుండు గొరిగిచ్చినా కూడా ఇంకా సిగ్గు రాలేదేమో పోసి.
అబ్బా 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 ఎంత మాట అంటివిరా రాయమల్లు. సిగ్గు రాలేదానే పోసి అంటన్నావురా. ప్రేమగల్ల పోసి నే అని నన్ను ప్రేమగా ముద్దాడి ఇప్పుడు ఎంత మాట అంటివిరా. అయ్యో నన్ను ముంచినవు నాతోటి ఉర్రకు. సిగ్గు లేదని నువ్వు ఎట్లా అన్నావురా ఇప్పుడు? నోటితోటి అన్ననే గుండుదానా ఏం చేస్తావే? నిన్నారా నిన్నేం చెయ్యాలో అదే చెత్త. ఇప్పుడు నా దగ్గర వండి నా చుట్టూ తిరిగి నేను అండింది తిని నేను తెచ్చింది తాగి ఇప్పుడు నన్ను సిగ్గు లేదని నా సిగ్గెంచిరావు రాయమల్లుగా. ఇక చూసుకో ఇప్పుడు నీ మీసాలు కొరిగిచ్చేదాకా నేను ఊకోను. ఈ తోటానే నా ఎంటిక కూడా వీకలేవే నువ్వు. నా ముడ్డి కాడ దంటున్నవేందే బద్మషాడదానా? అయ్యో కొట్టుకుంటారు. నన్ను నన్ను కొడతావురా రాయమల్లా. నీకు మూడింద్రా, నిన్నెక్కడ విసుకాల్లో అక్కడనే విసుకుతా. నువ్వు ఎందుకు పనికి రాకుండా కావాలి రైగా? ఓ నీ దినాలి అయ్యా ఇసిపెట్టే. వాబ్బో అవ్వలాలా ఈ దొంగ ముండ నన్ను ఎన్నో విసుకుతాంది అవ్వలాలా. దీన్ని గుర్ర అవ్వలాలా నీ కాలు మోకుతా. మీరు మనసులో రాగుర్రి కొట్టాడుకుర్రి. ఏమన్నావురా? అగే నర్సిన వాగే ఏమనలేదు కానీ నీకు దండం పెడతా నన్ను వదిలిపెట్టే. నీ కన్ను మంట గాడబట్టినవేమే సిగ్గులేనాడదానా. నా పెళ్ళానికి చెప్పి నీదంతా రావు రావు చేపిస్తానే నేను. పెట్టే దరిద్రపుదానా. నీ అవ్వ నన్ను ఏడబడతా అన్ని అజ్జెత్తావే నిన్ను ఉంచనే పోసి. అయ్యో అయ్యో ఇంతగానం కొట్లాడతారు ఓ రాయమల్లు. ఆగరాదు అయిందేదో అయిపోయింది ఇప్పుడు ఎందుకు కొట్లాడతారు? ఈ బొడ్డి నన్ను బతకనిత్తలేదు. నీ అవ్వ నన్ను ఏడ విసుకరవే ఇప్పుడు నిన్న అన్నేదంతా. నన్ను నువ్వేం చెయ్యలేవురా. నీతోటి ఏది కాదురా రాయమల్లుగా. ఎక్కడ దన్నినా ఎక్కడ గుద్దినా నాకేం కాదురా. నిన్ను నిన్ను అడిపెడతా నేను. ఓ మీ కళ్ళు వండ ఉర్రి మీ లొల్లికా ఎగ్గిరాలుగా పాపం అన్ని పోయేటోడిని మందరిత్తివి నరిసి లొల్లి పెట్టి పిత్తివి. ఆగుర్రి ఓ పోసక్క ఆగుర్రి. ఓ గుండెక్కత్తంది. వామ్మో నా పిల్లని సుత్తేమని ఉన్నదా ఇంకా? నీ సంగతి చెప్తావు. తిరిగి పిత్తులోడా భయపడి ఉరుకుతుంటివా? అరిసి చూసినావే ఆ దొంగ పడుకోవు నన్ను ఎట్లా అంటాండు. ఆగరాదు పోసక్క దారి పొంట పోయినోడిని నువ్వే గెలుకుతివి. గెలికినాక వాడు లొల్లి కచ్చే గిదేనా నీ పద్ధతి? పాడగాను ఈ లొల్లి పాడగాను అన్ని మర్చిపోయి అన్ని అనుకుంటే ఏందే ఆ గుండు దానికి వెళ్తే మళ్ళీ లొల్లి కదా. వాళ్ళు నా ఎంటకలు కొరికిచ్చిర్రు. ఆ గుండుది ఉన్ను ఈ రాయమల్లుగా నా జోలికత్తే నేను ఊకుండే ఆడదాన్ని కాదు. అవ్వా ఉన్నారు పో. ఓ ముసలోడా నీ లాగు పర్ర వలుగుతుంది మళ్ళా. అబ్బో అబ్దాదు పో. అబ్బో చూసినవా అయ్య పోషక్క కథ. అయ్యో అన్ని పాప వాడి పెట్టే. ఆడు పెళ్ళం వస్తుందన్నాక సప్పుడే కూరికే నరిసి నువ్వు మంచి పని చేసినవే అయితవా. మరి నాకు తీకలేసింది. వదులుర్రా అంటే వదులుతలేకపాయే. లొల్లి పాడగాను జరిసే పాట కూసుంటావనత్తే మనశ్శాంతి ఉండదు. అవునే నర్సి. అబ్బో అబ్బో పోసి తెగబడ్డా ఆడిదే. దాని జోలికి పోవద్దు. కూసుకనా పోయేవు నీళ్ళు కూడా అడి పెడుతుంది అది. ఛీ పాడుగాను. గుండు బేబీ ఎటు పోయింది? నాకు బోర్ కొడుతుంది. అయ్యో గుండు బేబీ ఐ కాంట్ లివ్ వితౌట్ యు బేబీ. బేబీ 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 పిలిచినవాయే? బేబీ 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 వాట్ ఆర్ యు డూయింగ్ బేబీ? బేబీ 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 మై గుండు బేబీ వేర్ యు వెంట్ రే? నేను ఇంటెనకనే పాడైతిని ఎటు పోయిందో అని పరిశాన్ అవుతున్నావా? బేబీ నాది బిర్యానీ తింటాది, నీది తెస్తాదా? ఇక్కడ బిర్యానీ ఉంటది పక్కూరుకోవాలి. నో 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 బిర్యానీ. ఐ వాంట్ బిర్యానీ. ఇక్కడ దొరకదే తల్లి. ఆఫ్టర్ ఆఫ్టర్. ఐ వాంట్ బిర్యానీ. ఐ వాంట్ లెగ్ పీస్. ఏ చుట్కీ నై నై నై. I want biryani. I should eat now. నీ
బిర్యానీ కాగిదాలుగా నేను ఏడి పోయి తెచ్చి పాడు కావాలనే. డోంట్ డోంట్ క్రై క్రై. ఇది నాకు బిర్యానీ తెస్తాదా? లేదు నేను క్రయ్యా. తెస్తాది తెస్తాది. థ్యాంక్ యూ గుడ్ బేబీ, ఐ లవ్ యు బేబీ. ఇప్పుడు నీ కోసం బిర్యానీ తేవాలి నేను. ఏం చేయాలి? పోతా. ఓకే ఓకే ఐ గో. ఓకేనా? తెత్తా. గో అండ్ టేక్ అండ్ కమ్. ఓకేనా? ఐ విల్ వెయిట్ ఫర్ బిర్యానీ. ఐ షుడ్ ఈట్ మోర్. మోర్ అంటే ఏంటి పాడైంది? ఓకే ఐఎమ్ గోయింగ్. గో గో. నాది బిర్యానీ తింటాది, నాది లెగ్ పీసు తింటాది. డాన్ 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 డాన్. అమ్మమ్మ కథ చెప్పుతావా? అమ్మమ్మ ఏం కథ చెప్పాలి నాయనా? ఈ కథ చల్లగుండా కథ చెప్పుతా గాని తాత ఏడవై మునిగిండో. ఇలా దావతుందని ఇంటి మొకయే రాకపాయే. నీకేం కథ చెప్పాలి? నువ్వు ఇట్లా బజ్జుందురా చెప్తా. అయ్యో నాయనా, అనగనగా ఒక రాజు ఉంటాడట. రాజుకు ఒక్కతే బిడ్డనట. ఒక బిడ్డని రాజు గౌరవంగా చదువుకుంటాడట. ఆమెను మంచి చెప్పు కోతి, చెప్పు కోతి. కోతి బావకు పెళ్ళంట, కొండ కోన వినరంట. అమ్మమ్మ పాటవాడు మంచింది, పాటవాడు. కోతి బావ పెళ్ళంట, కొండ కోన విడుదంట. కుక్క నక్కల విందంట, ఏనుగు వడ్డన చేయునట. ఎలుగు వింత చూచునట, కాకమ్మ కోకిల పాట పాడునంట. నెమళ్ళు నాట్యము చెయ్యనట, ఉంటే డోలు కొట్టునట. ఉంటే డోలు వెయ్యునట, ఊరంతా చుట్టాలట. వచ్చే వారికి విందంట, కోతి బావకు పెళ్ళంట. అమ్మమ్మ మంచిది పాట. అవునా ఏనాయనా? సో చూసిర్రా దోస్తులు, అసలు వీడియో చేయడానికి కొంచెం ఓపిక లేదు దోస్తులు. అందుకే ఈ రోజు మధ్యాహ్నం వీడియో కూడా కొంచెం లేట్ వచ్చింది. అలాగే మా బాబాయ్ వాళ్ళు కార్డ్స్ చేయడానికి వచ్చారన్నమాట. అట్లా కొంచెం వాళ్ళతోటి టైం స్పెండ్ చేసేసరికి లేట్ అయిపోయింది. వంట చేసి వాళ్ళని తినబెట్టి పంపించేసినాం అన్నమాట. ఇక మళ్ళీ ఈ వీడియో కోసం కూడా చూస్తారు. మీకు వీలుండి కూడా చేస్తలేరు, మళ్ళీ పెళ్లి పోతే చేస్తారో చేయరో అని కామెంట్స్ చేస్తారు. కాబట్టి ఇక మాకున్న కాస్త టైంలోనైతే మీకోసం అయితే వీడియో చేసినాం. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కింద